వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంకులో చోరీ. కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి అజ్జీవన్ ఏరియాలోని జీడీకే2 ఇంక్లైన్లో శనివారం 2వ షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను గోదావరిఖని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరిని ఆదివారం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొర్మి రాజ్ కుమార్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదేవిధంగా ఇట్టి గని ప్రమాదానికి కారకులైన అండర్ మేనేజర్పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి, బ్రాంచ్ కార్యదర్శి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేబుల్ బాయ్ రండి, బోర్డు సరే తీసుకో. భోగిలు ఉంటాయి, లైన్ క్లియర్ చేయాలి. ఎవరు తీయాలా? ట్రామర్ తీయాలి. కేబుల్ బాయ్ రండి, లైన్ క్లియర్ చేయాలి. లైన్ ట్రాక్ మీద ఎవరు పెట్టాలి? ట్రామర్ పెట్టాలి సార్. ట్రామర్ బెల్లు కొట్టాలి, మేమే పెట్టాలి. కొంతలు లాగి మేమే పెట్టాలి. బండి పెట్టిన తర్వాత పైన వచ్చిన తర్వాత అప్పుడు బొగ్గు తీసినప్పుడు రాడ్స్ ఉంటాయి, కొంతలు ఉంటాయి, బకెట్లు ఉంటాయి. అయినా తీసి పక్కన ఇచ్చిన తర్వాత అది అన్లోడ్ చేస్తాం. సో అట్లా ఒక కేప్ అయిపోయి అట్లా 2 కేపులు అయిందంటే మాకు ఎంత పని అయింది ఉంటుంది సార్? ఆల్మోస్ట్ 50% మా ఎనర్జీ లాస్ అయింది. అప్పటికే అక్కడ బంపింగ్ అవుతుంది అని చెప్పని అన్నాం. అయినా కూడా లైక్ వాళ్ళు ఎట్లా అన్నారంటే జీడీకే2లో యాక్సిడెంట్ జరిగింది. శంకర్, నోయల్ అండ్ సంపత్ అనే కార్మికులు గాయాలైనవి. ఎవరైతే సంపత్ను తీవ్రమైన గాయాలు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇందులో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా, ఎస్ఓపీలున్నా, ఎవరైతే ట్రైనింగ్ లేకుండా, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పనిచేయించుకోవడం ద్వారా ఈరోజు ఇనిషియేటివ్ జరిగినాయి. ఒకటి. రెండోది, అక్కడ సర్దారు క్లారిటీగా చెప్పిండు, సౌండ్లు వస్తూ ఉన్నాయి. బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్మెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతూ ఉన్నది, సౌండ్లు వస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు. అక్కడ ఉన్న వర్క్ మెన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నాడో వారు కూడా, ఆయన కూడా సౌండ్లు వస్తూ ఉన్నాయి, బయటికి పొమ్మని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజర్ భరత్ అనే అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటాపా, నేను చెప్తాను మీరు చేయండి అని చెప్పి పద్ధతిలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు. ఎందుకంటే గతంలో ఆయన పెద్దానికి వార్నింగ్ లెటర్లు, ఛార్జ్ షీట్లు, నేను చెప్పింది చేయాలి, లేకపోతే పైనగలు అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరున్నది. ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, ఈరోజు ప్రాణాలు పోయేటి నిజంగా లక్. ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ, నిర్లక్ష్యం కానీ, ఆయన వైఖరితోని ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా కొంచెంసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యేది. తర్వాత వాళ్ళు దిమ్మగట్టకుండా, లేకపోతే వాడి డబుల్ స్టాప్ వేసేది ఏదో వేసిట్టుంది. ఈ నిర్లక్ష్యం మూలంగా, లేకపోతే ఇలా సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత, డిస్ట్రిక్ట్లో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాదు, మేనేజర్ కూడా పోవడానికి లేదు. మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది.
ఈరోజు ఆయన యొక్క నిర్లక్ష్యం వలన, ఆయన అహం వల్ల ఈరోజు ముగ్గురు కార్మిక వర్గానికి దెబ్బలు తాకినాయి. దీన్ని ఏఐటీసీగా మేము దీన్ని చర్చిస్తాం. దీని చైర్మన్తో, డైరెక్టర్ పాగారితో మాట్లాడి, కన్సర్న్ జీఎంతో కూడా మాట్లాడి, ఒకటి మాత్రం వాస్తవం, మనకు చెప్తున్నట్టుగా చట్టం ఏం చెప్తా ఉన్నది దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు అక్కడ సర్దార్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సర్దార్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతారు. ఏదైనా అండర్ మేనేజర్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేయాలి. సర్దార్ చెప్పింది విని మాట్లాడాలి తప్ప కార్మికులను, ముఖ్యంగా కేబుల్ బాయ్లకు సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేదు. వాళ్ళ కేబుల్ బాయ్లు 50% రెండు సార్లు ఈరోజు వాళ్ళు పనిచేసినాక అలసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపోర్ట్ మీద పోవడం అనేది ఈరోజు చాలా నిర్లక్ష్యం, దారుణం. దీన్ని సహించరాదు. కాబట్టి వెంటనే భరత్ అనే అండర్ మేనేజర్ ఎవరైతుందో దాని మీద తప్పక యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పినాక కూడా ఆయన నిర్లక్ష్యంగా వివరించినందుకు యాక్షన్ తీసుకోవాలి. దీనికి యాక్సిడెంట్ కారణం, ప్రధానమైన కారణం అండర్ మేనేజర్ అని చెప్పి మేము భావిస్తాం. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా బోరబండలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తుందని అన్నారు. మంచి వర్షాలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి. ప్రజల సహకారంతో జంట నగరాల్లో బోనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మనమంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని అన్నారు. అందరిపై ఉండి సరళంగా ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ఆశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సమృద్ధిగా వర్షాలు పడి నేటి ఇబ్బందులు లేకుండా రైతులంతా కూడా వ్యవసాయంతో సుఖ సంతోషంగా ఉండి అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మా మధుగారి అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం ప్రత్యేక జిల్లాలో ఇద్దరు రోజులు చెప్పాలని అందరం కూడా కోరుకుంటూ అమ్మవారికి ఉండేటువంటి చందనం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉంటూ ఇంటికో బోనం నెత్తిన పెట్టుకొని బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా గ్రామదేవతలైన పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజ్, వార్డు కౌన్సిలర్, బీజేపీ నాయకులు వాసాల రమేష్ మరియు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
ఎర్రగొండల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగాంకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటు ఇటు చూసి తిన్నగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు. బంకులో పనిచేసే నరేష్ నరసింహ ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా 5 నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకొని జేబులో వేసుకొని అక్కడి నుంచి 1:20 వెళ్ళిపోయాడు. ఉదయం నరేష్ నరసింహులు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35,000 రూపాయల డబ్బులు కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంకు యజమాని రవీందర్కు ఫోన్ కాల్లో విషయం తెలిపి వెంటనే సీసీ ఫుటేజీలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్ నరసింహులు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అమ్మవారి భక్తవత్సలాన్ని నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభ అనంతరం కొట్ర చౌరస్తాలో ఆ మహనీయుడి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ మన్ బాకర్ కాంస్య పథకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్లో పథకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకు ఎక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇది అపురూపమైన విజయమని తెలిపారు. नमस्ते, मैं प्रधानमंत्री जी की कार्यालय से बोल रहा हूँ. प्रधानमंत्री जी बात करके मैं दे रहा हूँ. जी नमस्ते सर. हेलो नमस्ते सर. हेलो नमस्ते, खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई. बहुत बहुत शुक्रिया सर. आप कैसे हैं? मैं बहुत बढ़िया से. आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ. जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी. आप स्वयं को वैसे .1 से आप सिल्वर आपका रह गया, जी लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया. आपको 2 प्रकार की क्रेडिट मिल रही है. एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो. जी सर. हाँ जी शुक्रिया सर. मेरी तरफ से बहुत बहुत बधाई है. देखिए टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया. हाँ जी. लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया. बिल्कुल सर. अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं. मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा. जी सर देश बिल्कुल. को भी उसका लाभ होगा. बिल्कुल सर. बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको. हमने भी कोशिश की है कि वहाँ जितना ज्यादा सुविधाएं मिले सब हमारे खिलाड़ियों को खेल की दृष्टि से जो कंफर्ट चाहिए सब देने का प्रयास तो किया है. अच्छा सर, अभी तो सब कुछ है हमारे पास, तो सारे प्रयास सफल रहे आपके, मुझे लगता है सब नहीं, आप लोगों की मेहनत रंग लाने वाली है. बिल्कुल बिल्कुल. हाँ जी. चलिए घर पे बात हुई है रामकृष्ण जी से? अभी तो नहीं हुई सर, शाम को घर जाके करूंगी, जब रूम पे जाएंगे तब बात होगी घर पे. हाँ जी. क्योंकि हमारे पापा को बहुत खुशी होगी क्योंकि उन्होंने तुम्हें बहुत प्रोत्साहित किया है. बिल्कुल, माँ भी और पिताजी भी और भाई भी. जी जी. चलिए मेरी तरफ से बहुत बहुत आशीर्वाद है. बहुत बहुत शुक्रिया सर. थैंक यू. थैंक यू. जी नमस्ते सर. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతామన్నారు. రైతుల రుణం తీర్చుకుంటామని కల్వకుర్తి సభలో సీఎం స్పష్టం చేశారు. మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాట కంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాట కంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే అమ్మవారికి ఆషాఢ సార సమర్పించిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం బుడ్డతండాకు చెందిన సోమ్ల నాయక్ మండల కేంద్రంలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. తన పేరు మీద ఉన్న 10 గుంటల వ్యవసాయ పొలం తనకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానికులు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా టవర్పై నిలబడి నిరసన తెలిపారు. తన భూమి సమస్య పరిష్కారం చేయడం లేదని వాపోయాడు. అన్న అలా కూర్చో పట్ట చేస్తాం పైన అదే ఎక్కడ పొలం పట్ట అవుతుంది అదో గుర్రకి నేను బాగా గుర్తుపట్టిండు. దొంగతనాన్ని ఆపిన సీసీ కెమెరాలు. ఎస్కేప్ అయిన మహిళ. వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉన్న ఓ సెల్ పాయింట్లో వెలుగు చూసిన ఘటన. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు తెల్లవారితే కిక్కిరిసిపోయే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఓ సెల్ పాయింట్లో గుర్తు తెలియని మహిళ దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది. శనివారం తెల్లవారుజామున రాజన్న ఆలయం ముందు ఉన్న సెల్ పాయింట్లో ఓ మహిళ తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా అది తీర్చుకోకపోవడంతో చివరకు ఆమె ప్రయత్నాన్ని మానుకుంది. చివరి సమయంలో షాపుపై ఉన్న సీసీ కెమెరాలు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా కంగుతిని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.